నేను డాక్టర్ సయ్యద్ అక్రమ్ కోత్వాల్, సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ మెడికల్ డైరెక్టర్ ఆఫ్ రెనోవా బేబీ క్యాన్సర్ హాస్పిటల్, మలక్పేట్. నోటి మరియు గొంతు క్యాన్సర్ ఎక్కడ వస్తుంది? ముఖ్యంగా మనం చూస్తే నోటి క్యాన్సర్లో మనకి లిప్స్లో కానీ, బకల్ మ్యూకోసాలో కానీ, నాలుక పైన కానీ, పైభాగంలో కానీ, నాలుక పోస్టీరియర్ భాగంలో కానీ, టాన్సిల్స్ రీజియన్లో కానీ ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనకి ఈ గొంతు మరియు నోటి క్యాన్సర్ ఎలా తెలుస్తుంది అంటే చిన్నగా అల్సర్ లాగా వస్తుంది. ఈ అల్సర్ని మనం కనుక పట్టించుకోకపోతే అది పెద్దగా అవుతూ గ్రోత్ లాగా మారుతుంది. సో వీటిని మనము ఎక్కువ అది తగ్గకపోతే డాక్టర్కి సంప్రదించి దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి.